ఒక బాంబు పేలింది. కాని దాని లక్ష్యం ప్రాణాలు తీయడం కాదు, కేవలం ఒక శబ్దం చేయడమే. అవును, మనం మాట్లాడుకోబోయేది 1929 నాటి అసెంబ్లీ బాంబుదాడి గురించి. ఒకే ఒక్క శబ్దం దేశ చరిత్ర గతిని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం రండి. ఆ రోజు ఆ ప్రదేశం భారతదేశ చరిత్రలోనే ఒక మర్చిపోలేని ఘట్టానికి వేదికైంది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక్కసారిగా 2 భారీ శబ్దాలతో దద్దరిల్లిపోయింది. అంతా పొగ, గందరగోళం. అసలేం జరుగుతుందో అర్థంకాక అక్కడున్నవాళ్లంతా షాక్లో ఉండిపోయారు. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ బాంబులు ఎవరిని చంపడానికి వేసినవి కావు. చాలా తక్కువ పవరున్నవి కావాలనే ఖాళీ ప్రదేశాల్లో విసిరారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే భగత్ సింగ్, బీకే దత్ అక్కడ్నుంచి పారిపోవడానికి అస్సలు ప్రయత్నించలేదు. వాళ్లే స్వయంగా లొంగిపోయారు. ఎందుకు? అసలు వాళ్ల ఉద్దేశమేంటి? సరే, ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టైంలో కొంచెం వెనక్కెళ్ళాలి. ఎందుకంటే ఈ అసెంబ్లీ బాంబుదాడి అనేది ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. దీని వెనక కొన్ని నెలలపాటు నడిచిన ఓ గొలుసుకట్టు సంఘటనలు ఉన్నాయి. ప్రతీకారంతో రగిలిన జ్వాల ఇది. అదంతా మొదలైంది సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగిన ఒక శాంతియుత నిరసనతో. ఆ నిరసనలో పోలీసులు జరిపిన లాఠీచార్జ్లో లాలా లజపత్రాయ్ గారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత చనిపోయారు. ఆయన మరణానికి ప్రతీకారంగానే భగత్ సింగ్, ఆయన సహచరులు పోలీసాఫీసర్ శాండర్స్ని హత్య చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ అసెంబ్లీ బాంబుదాడి ఆ సంఘటనల పర్యవసానమే. అయితే ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది. వాళ్ళ లక్ష్యం విధ్వంసం సృష్టించడం కాదు, ఒక బలమైన సందేశాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వినిపించడం. చెప్పాలంటే ఇదొక పక్కా ప్లాన్తో చేసిన పొలిటికల్ స్టేట్మెంట్. ఆ ఫిలాసఫీ అంతా ఈ ఒక్క మాటలో ఉంది: చెవిటి వారికి వినిపించేలా చేయడానికి. ఈ మాటని వాళ్లు ఒక ఫ్రెంచ్ విప్లవకారుడు వైలెంట్ దగ్గర్నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల గోడుని అస్సలు పట్టించుకోవట్లేదు, చెవిటివాళ్లలా ప్రవర్తిస్తోంది. వాళ్లకు వినిపించాలంటే ఇంత పెద్ద శబ్దం చేయాల్సిందే అని వాళ్ల నమ్మకం. దీన్నే మనం సింబాలిక్ ప్రొటెస్ట్ అంటే సాంకేతిక నిరసన అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అసలైన వెపన్ బాంబు కాదు, దాని సౌండ్. ఆ శబ్దంతో దేశం మొత్తం ఉలిక్కిపడాలి, ఒక పెద్ద డిబేట్ మొదలవ్వాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఇదే వాళ్ళ అసలు ప్లాన్. బాంబులు పేలిన వెంటనే ఆ గందరగోళంలోనే వాళ్లు గ్యాలరీ నుంచి కిందకి కరపత్రాలు విసిరారు. అందులో వాళ్ల ఉద్దేశమేంటో చాలా స్పష్టంగా, ధైర్యంగా రాశారు. అన్యాయమైన చట్టాలని వ్యతిరేకిస్తున్నామని, ఈ వలసపాలనపై నిరసన తెలుపుతున్నామని, ఇంకా గాఢ నిద్రలో ఉన్న దేశాన్ని మేల్కొలపడానికే ఈ పని చేశామని ప్రకటించారు. అయితే ఈ ప్లాన్ మీద విప్లవకారులందరిదీ ఒకే మాట కాదు. నిజానికి వాళ్ల గ్రూప్లోనే దీనిపై చాలా పెద్ద చర్చ జరిగింది. కొంతమందికి ఇది అస్సలు నచ్చలేదు. ఈ సంఘటన వాళ్ల మధ్య ఉన్న స్నేహాన్ని, వాళ్ల ఐడియాలజీని కూడా మనకు చూపిస్తోంది. ఇక్కడే మనకు భగత్ సింగ్కి, ఆయన ఆప్తమిత్రుడు సుఖదేవ్కి మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదం బయటపడుతుంది. సుఖదేవ్ ఏమన్నాడంటే, భగత్, నువ్వు ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు, చనిపోయి అమరవీరుడివవ్వాలనే తొందరలో ఉన్నావు, ఇది మన ఉద్యమానికే ప్రమాదం అని హెచ్చరించాడు. కాని భగత్ సింగ్ వాదన వేరు. ఇది ప్రతీకారం కాదు, నిద్రపోతున్న ఈ సిస్టంని కదిలించాలంటే ఇలాంటి షాక్ ఇవ్వడం తప్పదు అని ఆయన బలంగా నమ్మారు. చూడండి, వాళ్ల మధ్య ఐడియాలజీ పరంగా ఎంత పెద్ద గొడవ జరిగినా వాళ్ల స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. వాళ్ల బంధం చాలా లోతైనది. లక్ష్యమొక్కటే, కాని దానికి వెళ్లే దారుల విషయంలోనే వాళ్ల మధ్య తేడా. అయినా ఒకరిపై ఒకరికి గౌరవం మాత్రం తగ్గలేదు. సరే, సుఖ్దేవ్ వ్యతిరేకించిన భగత్ సింగ్కి మరో గొప్ప విప్లవకారుడి నుంచి పూర్తి సపోర్ట్ లభించింది. ఆయనే చంద్రశేఖర్ ఆజాద్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం, ముఖ్యంగా భగత్ సింగ్ త్యాగాన్ని ఆజాద్ ఎలా అర్థం చేసుకున్నారనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. భగత్ సింగ్ అసెంబ్లీకి బయలుదేరే ముందు ఆజాద్తో చివరిసారిగా మాట్లాడారు. ఆ సంభాషణ చాలా ఎమోషనల్గా సాగిందట. అప్పుడే ఆజాద్ ఒక మాటన్నారు. ఆ మాట చరిత్రలో నిలిచిపోయింది. ఆజాద్ అన్న మాట, ఏ లోగ్ ఉస్ దేశ్ కీ సంపత్తి హై. అంతే, ఈ ఒక్క వాక్యం చాలు భగత్ సింగ్, దత్ల త్యాగాన్ని ఆజాద్ ఎంత గొప్పగా చూశారో అర్థం చేసుకోవడానికి. వాళ్ళు పోతున్నారనే ఆయన బాధపడలేదు, దేశానికి ఒక సంపదగా మిగిలిపోతున్నారని భావించారు. దానికర్థం ఈ వ్యక్తులు దేశానికి చెందిన సంపద. ఆజాద్ దృష్టిలో వాళ్ళిద్దరి చర్య ఒక నష్టం కాదు,
దేశ భవిష్యత్తు కోసం పెట్టిన ఒక అమూల్యమైన పెట్టుబడి. వాళ్ల త్యాగం రాబోయే తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆయనకు పూర్తి నమ్మకం. మరే ఆజాద్ నమ్మినట్టు వాళ్ల త్యాగం నిజంగానే దేశానికి సంపదగా మారిందా? అసలా బాంబు పేళ్లు తర్వాతేం జరిగింది? దేశంపై దాని ప్రభావం ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. ఆ బాంబు పేలుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. చాలామంది ప్రజలు వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. ఇక వాళ్ల అరెస్ట్, కోర్టులో విచారణ అయితే దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా యువతకు భగత్ సింగ్, బీకే దత్ నిజమైన హీరోలుగా మారిపోయారు. అంటే చివరికి వాళ్లు అనుకున్నది సాధించారు. చెవిటివారికి వినిపించేలా చేస్తామన్న మాటని నిజం చేసి చూపించారు. ఆ బాంబు శబ్దం బ్రిటిష్ వాళ్లకే కాదు, నిద్రపోతున్న యావత్తు భారతదేశానికి వినిపించింది. దేశం మొత్తాన్ని మేల్కొలిపింది. ఈ మొత్తం సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అదేంటంటే, ఒక నిరసన ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయే వారసత్వంగా మారుతుంది? ఒక క్షణంలో తీసుకున్న నిర్ణయం తరతరాలకు స్ఫూర్తినిచ్చే గాథగా ఎలా మారిపోతుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.